హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్. ఈరోజైతే టమాటా రైస్ అయితే చేశానండి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకా కొంచెం పిల్లలు కూడా స్పైసీగా అమ్మ తినాలి అని చెప్పేసి అయితే అడిగారు. ఇంకా మరీ ఎక్కువ స్పైసీ అయితే నేను చేయనండి. ఇంకా ముందుగా అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. టమాటా రైస్ అయితే సింపుల్‌గా చేద్దామని అయితే చేశాను. చూడండి, ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిలు అలాగే నెయ్యి కూడా వేసానండి. నెయ్యి వేసి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ నెయ్యిలో మనం బిర్యానీ మసాలా అన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ వేసానండి. అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం అల్లం పేస్టు అలాగే టమాటాస్ కూడా వేసి కుక్ చేసుకుంటున్నాను. టమాటా మెత్తబడుతుంది కదా, ఇంకా సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే టమాటా కుక్ అయిపోతుందండి. ఇంకా ఇందులోనే కారం అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు లంచ్ బాక్స్కైనా మనం ఎప్పుడన్నా స్పైసీగా కొంచెం తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాయండి. ఇందులోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుని నేనైతే ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్ రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. రైస్ వేసేసుకుని వెంటనే వాటర్ అయితే పోయకుండా రైస్ని ఒకసారి ఈ గ్రేవీలో కలిపేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టానన్నమాట. ఇంకా రైస్ ఉన్న వాటర్ కంటెంట్ అంతా రైస్కి పట్టేసింది. ఇప్పుడు ఇందులోనే నేను 1½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే అంతేనండి. సింపుల్గా అయితే టమాటా రైస్ అయిపోతుంది. చూసారా, ఇలా వాటర్ పోసేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసేద్దామండి. ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. చూడండి, వాటర్ కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మి టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, చక్కగా దగ్గరకు అయిపోయింది. పొడి పొడిగా రైస్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా మనం ఎప్పుడన్నా నైట్ పూట ఇలా చేసుకున్నా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.